నాన్నకు వందనం. మన మొదటి హీరోకి నివాళి. మీరు ఎప్పుడైనా మీ నాన్న కళ్ళల్లోకి చూసగలిగారా? ఆ కళ్ళల్లో కనిపించే నిశ్శబ్ద త్యాగాల ప్రపంచంను చూసారా? మీరు నిలబడ్డానికి ముందుగా నిలబడ్డ మనిషి నాన్న. హాయ్, వెల్కమ్ టు సిఏ మోహన్ బాబు వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మన కళల కోసం ఎప్పుడూ ప్రణాళిక వేసి మొత్తం కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకుని ఓ అడుగు వెనకకు వేయకుండా ముందుకు నడిచిన దేవుడైన నాన్న కోసం కొన్ని మాటలు చెప్పుకుందాం. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ క్షణం జీవితం కన్నా గొప్పదైన బహుమతి ఇచ్చిన ఆ మహానుభావునికి, మన నాన్నకు ఒక చిన్న నివాళి. నాన్న అంటే కేవలం రక్త సంబంధం కాదు, ఆయన మన జీవిత కథలోని నిశ్శబ్ద యోధుడు. ఏది అడగకుండా ఇచ్చేవాడు, చూపించకుండా ప్రేమను చూపించేవాడు, ప్రతిఫలాన్ని ఆశించకుండా తోడుండేవాడు. అమ్మ 9 నెలలు మోసి మనకు ప్రాణం ఇస్తే, నాన్న జీవితాంతం మనల్ని మనసులోనే మోస్తాడు. ఆయన అందరికన్నా ముందుగా లేచి అందరికన్నా చివరిగా పడుకునేవాడు. ఆ మధ్యలోనే మైనం ముద్దల తాను కరిగి ఇంటికి వెలుగునిస్తాడు. నువ్వు నాకు ఎంతో ముఖ్యం అని నేరుగా చెప్పకపోయినా పెద్దగా చెప్పకుండా చూపుతాడు. నీవు ఆడిపాడిన బొమ్మల్ని జాగ్రత్తగా మరమ్మతులు చేయడంలో, నీ అపజయాలను వెనుక ఉండి వాటిని చూసి గర్వపడే ఆ చూపులో ఉంది ఆ ప్రేమ. ఆయన బహిరంగంగా గట్టిగా ఉన్నట్టు కనిపిస్తాడు, కనిపించడంలో గంభీరత ఉంటుంది, కానీ లోపల మాత్రం నీ భవిష్యత్తు కోసం అడుగడుగున నిశ్శబ్దంగా ఆలోచించే ఒక ప్రేమతో కూడిన హృదయం. నీ కలల కోసం ఎప్పుడూ ప్రణాళిక వేసే మెదడు. మొత్తం కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకుని ఓ అడుగు వెనుకకు వేయకుండా ముందుకు నడిపించే 2 భుజాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అమ్మను దేవతలా పూజించమని చెబుతారు. అలాగే నాన్నను కూడా దేవుళ్లా గౌరవించమని చెబుతారు. ఆచార్యుని కూడా ఆరాధించమని చెబుతారు. మనం తరచుగా తల్లి ప్రేమ గురించి మాట్లాడతాం, అది నిజమే. కానీ ఆమె వెనుక నిలబడి ఉన్నాడు ఒక నిశ్శబ్ద వీరుడు. తన అభిప్రాయాన్ని ఎప్పుడూ బయట పెట్టకుండా, కుటుంబం కోసం పట్టు వదలకుండా నిలబడ్డ మనిషి. తన కలలను మర్చిపోయి నీ కలల కోసమే పాటుపడేవాడు నాన్న. తన ఇష్టాలను, తన సౌకర్యాలను, తన అవసరాలను అన్నీ పక్కన పెట్టేస్తాడు. నీకు ఏది కావాలన్నా అది తెచ్చి ఇస్తాడు. నీ స్కూల్ ఫీజు చెల్లించడానికి, నీకు కావాల్సిన క్రికెట్ బ్యాట్ కొనడానికి, తన జేబులో ఏమీ లేకపోయినా నీ కోసం ఏదో ఒకటి చేస్తాడు. అతనికి మోడర్న్ ట్రెండ్స్ బాగా తెలియకపోవచ్చు, కానీ నిజంగా ముఖ్యమైన విషయాలు అతనికి బాగా తెలుసు. నీ భద్రత, నీ విజయం, నీ చిరునవ్వు. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం రోజు ఫాదర్స్ డేగా జరుపుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఈ ఒక్కరోజు చాలదు. తన జీవితం మొత్తం నీ కోసం ఇచ్చిన ఆ దేవునికి మనం ఏం ఇవ్వగలము? మన నాన్నకి తన జీవితాన్ని మన కోసం అర్పించిన ఆయనకి ఒక్కటి మాత్రమే ఇవ్వగలం, అదే అనిశ్చలమైన ప్రేమ. ఆయన జుట్టు నెరిసిపోయే రోజుల్లో ఆయనకు తోడుగా ఉండాలి. ఆయన నడక మందగించిన రోజుల్లో పక్కన నిలబడి సహాయం చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు నీ బరువు ఎంత ఉన్నా అలసట లేకుండా నాన్న నిన్ను చేతులతో మోసాడు. మన నాన్నను ఎప్పుడూ గుర్తుంచుకుందాం. మన మొట్టమొదటి హీరో మన నాన్నే. ఫాదర్స్ డే రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఆయన కోసం, ఆయన నేర్పిన విలువలతో బతుకుదాం. ఆయన చూపించిన మార్గంలో నడుద్దాం. ఆయన పేరును గౌరవం తీసుకొద్దాం. నాన్న ప్రేమ అంటే తప్పకుండా గొంతుపోయే మాటలు కాదు. ఆ ప్రేమ లోతైనది, మౌనమైనది మరియు బలమైనది. నీ విజయం గురించి అతను ప్రపంచానికి చెబుతాడు, నీ ఓటమి మీద మాత్రం నిన్ను ఓదారుస్తాడు. పరిశ్రమించండి, మళ్ళీ కలుద్దాం అంటాడు. అదే నాన్న ప్రేమ. ప్రతి అమ్మాయి ప్రిన్సెస్ అంటారు. ఆ ప్రిన్సెస్ నిజంగా అలా చూసే ఒకే ఒక వ్యక్తి ఆమె నాన్న. అతను తలపై కిరీటం పెట్టుకోకపోవచ్చు, కానీ తన గుండెల్లో మాత్రం ఆమె శాశ్వతంగా యువరాణే. అందుకే ఈరోజు మీ నాన్న పక్కన ఉన్నా లేదా నీ మనసులో భద్రంగా జీవిస్తున్నా ఒక్కసారి కళ్ళు మూసుకుని ధన్యవాదాలు చెప్పు. ఆ త్యాగాలకు, ఆ నిద్రలేని రాత్రులకు, ఆ శక్తికి, చెప్పకుండా చూపిన అపారమైన ప్రేమకు థ్యాంక్ యూ. ప్రతి నాన్నకు ఈ ఘనతను అర్పిద్దాం. మన మొట్టమొదటి హీరోకి, మన శాశ్వత హీరోకి, మన నాన్నకి. ఫాదర్స్ డే కోసం వేచి ఉండకండి. ప్రతిరోజు ఆయనకి నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటలు చెప్తే చాలు. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.